మమకారం. చాలా మమకారం. ఏంటి మమకారం అని అంటుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. నా జుట్టు పైన మమకారం ఎక్కువ నాకు. అట్లాంటిది ఆ జుట్టు ఊడిపోతుంటే, రాలిపోతుంటే నా మనసుకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏమైందో చెప్పక్క అంటారా? అండ్ జుట్టు గురించి బాధపడుతున్నావు, హెయిర్ ఆయిల్ అవి ఇవి చేసుకుంటావుగా అంటారేమో. ఈ మధ్య చేసుకునే టైం ఉండట్లేదులేండి. సో జుట్టు అయితే ఎందుకో తెలీదు, ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే అసలు మస్తు ఊడుతుంది. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు నాకు చాలా లాంగ్ హెయిర్ ఒక మొక్కు వల్ల దేవుడికి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా అది పెరుగుతుంటే నేను కట్ చేస్తూ చేస్తూ అంత పెంచుకుంటూ వస్తున్నాను అనమాట. నాది షార్ట్ హెయిర్ అయినా చాలా థిక్ హెయిర్ అన్నమాట. కానీ అలా ఊడిపోతుంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇంక ఇదంతా కాదు అని చెప్పేసి యూట్యూబ్లో అన్ని నానా వీడియోలు చూస్తే, సారీ నేను యూట్యూబర్నే కానీ యూట్యూబ్లో వీడియోలు ఏంటి అంటారా, నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క యూట్యూబరు ఏదైనా రాకపోతే యూట్యూబ్లో చూసే చేస్తారు. కాకపోతే కొంతమంది చెప్పుకోరన్నమాట. నేనైతే అలా కాదు, నేను చెప్పేసుకుంటాను. సో అందులో బాగా వీడియోస్ చూస్తే నాకు బాగా కామన్గా కనిపించింది ఇది విటమిన్ ఈ క్యాప్సూల్స్ అన్నమాట. సో ఒక ట్యాబ్లెట్ తీసుకొని మంచిగా నూనెలో కలుపుకొని కొబ్బరి నూనెలో వేసుకొని నెత్తికైతే అప్లై చేసుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే ఇది సెకండ్ ట్యాబ్లెట్ అన్నమాట. ఇప్పుడు వీడియో పెట్టింది సెకండ్ ట్యాబ్లెట్. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న దానికి థర్డ్ ట్యాబ్లెట్ కూడా యూజ్ చేసేసిన. ఎలా యూజ్ చేస్తున్నా అంటే 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తున్నా. హెడ్ బాత్ చేయడానికి 1 గంట ముందైనా 2 గంటల ముందైనా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా జుట్టుకు పట్టించి అలా అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఏమైనా కాండి కొంచెం జుట్టున్న పర్లేదు కానీ మందంగా ఉండాలండి. అలా ఊసిపోతే ఒకప్పుడు జుట్టు మీద ఏమన్నా ప్రయోగాలు చేస్తా అంటే నేను భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది. రోజులు అలా మారిపోయాయి. అండ్ ఏంటి అని అంటే ఏ రోజు ఎవ్వరికి ఒకేలా ఉండదు. అన్ని రోజులు మారుతాయి, అందరూ మారుతారు. అలాంటి రోజు కోసం వెయిటింగ్.